నేను అనుకున్నాను ఎంత నేను మోటివేట్ చేసినా, ఎంత వీడియోల ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, నా క్యాసెట్స్ ద్వారా ఆడియో మెసేజ్‌ల ద్వారా ఎంత ఇచ్చినా సరే వస్తారంటారా? ఎందుకంటే ఎవరి ప్రాణం వాళ్ళకి భయం. రక్తం ఇస్తే మనం బలహీనం అయిపోతామేమో, రక్తం ఇస్తే గనక మనకి రక్తలేమి వ్యాధి వస్తుందేమో అంటూ అలాంటి అపోహలు ఉండే రోజుల్లో కొంతమంది అయితే కనుక మరీ రక్తం ఇస్తే కనుక అది వచ్చే జన్మలో మళ్ళీ మనకి ఏదో ఇంకోలా పుడతాం ఏదో ఇలా చించి కాలం చెప్పేవాడు. అండ్ ఆ సమయంలో వాళ్ళకి ఆశ చూపించాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు, నన్ను మీట్ అవ్వాలనుకున్న వాళ్ళు, నాతో ఫోటో దిగాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు రక్తం ఇచ్చారంటే అప్పుడు ఇస్తానని. దానికి కొంత ఉత్సాహమైన కుర్రవాడు ధైర్యం చేసి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన తర్వాత రక్తం అనేది అది పెద్ద ఇబ్బంది కాదని వాళ్ళకి అర్థమైంది. సో వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం ఇచ్చారు. వాళ్ళ సరదా తీరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఇస్తారంటారా వాళ్ళు వచ్చి? ఎవరేమో. ఇట్లా ఎంతమంది 1 or 2 years తర్వాత నా ఫ్యాన్స్ అందరు తలా ఒకసారి బ్లడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఒక ఫోటో దిగేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళు సంతృప్తి చెందుతారు.